హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో బోల్డ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉన్నాయి, సో ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి. బెల్ ఐకాన్ కనుక కొడితే నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ కీర్తి. సో నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను కదా. సో హైదరాబాద్లో నేను చూసిన ప్లేసెస్లో నేను రీసెంట్గా పోస్ట్ కూడా చేశాను. హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అండ్ అలాగే టెంపుల్స్ కూడా కవర్ అయిపోయిన తర్వాత ఈరోజు లంచ్ చేసి ఇంకొక ప్లేస్ని విజిట్ చేయబోతున్నాము. సో లంచ్ కోసం అయితే కోడికూర చిట్టిగారు అనే రెస్టారెంట్లో ఆగాము. ఇక్కడి స్టార్టర్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో దానికోసం మేము కాజు కోడి ఫ్రై అండ్ అలాగే మసాలా ప్రాన్స్ కూడా ఆర్డర్ చేసాము. నాకు ఈ రెండిట్లో మసాలా ప్రాన్స్ నార్మల్గానే అనిపించే, కానీ ఈ కాజు కోడి ఫ్రై మాత్రం చాలా బాగుంది. ఇవి చాలా స్పైస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది అండ్ స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. అండ్ రెస్టారెంట్ స్పెషల్ రెసిపీ అయినటువంటి గారెలు ట్రై చేయకుండా ఎలా ఉంటాము. సో రెస్టారెంట్ పేరులోనే ఉంది కదా, కోడికూర చిట్టిగారె అని చెప్పేసి. అలా మా లంచ్ అక్కడ ఫినిష్ చేసి అక్కడి నుంచి మేమైతే శిల్పారామం స్టార్ట్ అయిపోయాం. ఎవరైనా హైదరాబాద్కి చూడటానికి ఏదైనా ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి అనుకుంటే దాంట్లో చెక్ లిస్ట్లో మాత్రం శిల్పారామం తప్పకుండా పెట్టుకోండి. అండ్ దానికోసం మీరు కంప్లీట్గా హాఫ్ డే కేటాయించుకొని రండి, ఎందుకంటే చాలా పెద్దది. ఎంత చూసేవి వస్తూనే ఉంటాయి కాబట్టి 1 or 2 hours అనేవి అస్సలు సరిపోవు. కాబట్టి కంప్లీట్గా ఒక హాఫ్ డే మీరు అక్కడ స్పెండ్ చేసేలాగా చూసుకొని రండి. శిల్పారామం హైటెక్ సిటీకి పక్కనే ఉంటుంది. సో ఇది ఏదైనా అకేషనల్గా వస్తే నైట్ టైంలో శిల్పకళా వేదికలో ఈవెంట్స్ కూడా జరుగుతాయి అన్నమాట. సో దీనికి ఎంట్రీ కూడా ఉంది. ఎంట్రీకి టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 60 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్. ఇంకా చిన్న పిల్లలైతే టికెట్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఆర్ట్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇష్టపడే వాళ్ళకి లెక్కలేనన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. విండో షాపింగ్ చేసే వాళ్ళకైతే కన్నుల పండగ. అండ్ అలాగే బట్టలు, చీరలు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇట్లాగే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళినప్పుడు మేము ఒక ప్లాన్తో వెళ్ళలేదు, కానీ బయటకు వచ్చేసరికి 15,000 బిల్తో అయితే బయటకు వచ్చాము. నడవగలిగే ఓపిక ఉంటే నడవాల్సినంత ప్లేస్ ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళైతే వాళ్ళని ఈజీగా క్యారీ చేయడానికి ఏదన్నా స్ట్రోలర్ టైప్స్ కానీ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఎంత దూరం నడిచినా మోసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, అసలు లోపల ఏమేమి ఉంటాయో ఒక టూర్ వేసేద్దాం, వచ్చేసేయండి.